వెదర్ సైన్స్ ప్రకారంగా మేడిగడ్డ మీద ప్రభావం ఏంటంటే బరాజ్ అనేది హెడ్ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ డ్యామ్ ఉంటే ఇక్కడ ఎంత ఎత్తు నీళ్ళో దాదాపు ఇక్కడ కూడా అంత ఎత్తే నీళ్ళు ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి. ఇక్కడ నీళ్ళు వాడుతుంటాయి, బరాజ్ ఓన్లీ నీళ్లు డైవర్ట్ చేస్తుంది, స్టోరేజ్ కొరకు కాదు. ఎండాకాలంలో స్టోరేజ్ చేస్తే ఏమవుతుంది, హెడ్ ఎక్కువవుతుంది. ఇక్కడ దిక్కు నీళ్ళు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ దిక్కు నీళ్లు తక్కువ ఉంటాయి. ఫ్లోటింగ్ ఫౌండేషన్ అయినా పైల్ ఫౌండేషన్ అయినా కూడా ఆ హెడ్ డిఫరెన్స్ ఉంటే జియో హైడ్రాలజీ ప్రకారంగా నీళ్లు కింద ఉష్కెల నుంచి వాడుతుంది, నీళ్లతో సహా ఉష్క కూడా వాడుతుంది. దాంతో ఫౌండేషన్ వీక్ అవుతుంది. దీంట్లో వెదర్ ప్రభావం ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత కాళేశ్వరం అనే మేడిగడ్డ అనే బ్యారేజ్ను బ్యారేజ్ తీరుగా కాదు, అది డ్యామ్ తీరుగా రిజర్వాయర్ తీరుగా వాడకం మొదలుపెట్టే వరకు కిందంతా కొట్టుకుపోయింది. ఎందుకంటే జియో హైడ్రాలజీ ప్రకారము 2 దిక్కులు నీళ్లు ఉంటే నీళ్ళు ఇక్కడి నుంచి పోతాయి, కింది నుంచి ఉష్కెల నుంచి పోవు. అయితే వెదర్ సైన్స్ ప్రకారం కూడా తప్పు.